సాధారణంగా ఉగ్రవాదులు అంటే మనం పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, కొన్నిసార్లు ఆఫ్ఘనిస్తాన్ నుంచి మన దేశం పైన దాడి చేయాలి అనుకునే వారిని ఉగ్రవాదులుగా కన్సిడర్ చేస్తాము. కానీ షాకింగ్లీ మార్చి 16న మన దేశ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మన దేశంలో ఉగ్రవాద చర్యలు చేస్తున్న ఒక అమెరికన్ వ్యక్తిని అండ్ 6 యూక్రెయిన్ దేశ వ్యక్తుల్ని పట్టుకుంది. వీళ్ళంతా మన దేశ నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో ఇల్లీగల్గా ఎంటర్ అయి అక్కడి నుంచి మయన్మార్ బార్డర్లో ఉన్న మిలిటెంట్ గ్రూప్స్కి సహాయం చేస్తున్నారు. భారత్ పైన దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తంగా ఇప్పుడు పరిస్థితులు కంప్లీట్గా మారిపోయాయి. ఉగ్రవాదులు డెవలప్ అయిన ఈ అమెరికా అండ్ వెస్టర్న్ దేశాల నుంచి కూడా వస్తున్నారు. అయితే ఈ పట్టుబడ్డ అమెరికన్ వ్యక్తి పేరు మాథ్యూ. వీడు సాధారణమైన వ్యక్తి కాదు. వీడు అమెరికా సీక్రెట్ ఏజెన్సీ సిఐఏతో కలిసి పనిచేసిన వాడు. వెనుజులా, సిరియా, ఇరాన్ ఇలా చాలా దేశాల్లో అమెరికా సీక్రెట్ ఆపరేషన్లో పనిచేసిన వాడు. అయితే వీడు మన ఇండియాలోని నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో ఏం చేస్తున్నాడు? అమెరికా మన దేశం పైన ఏదైనా పెద్ద కుట్రను ప్లాన్ చేస్తుందా? మయన్మార్ దేశంలోని రెసిస్టెన్స్ గ్రూప్స్కి వీళ్లకు ఎటువంటి సంబంధం ఉంది? వీళ్ళంతా కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారు? ఈ విషయాలనే మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు ఇలాంటి అమేజింగ్ వీడియోస్ని మీ వరకు తీసుకురావడానికి నేను నా టీం ఎంతగానో కష్టపడతాం. బ్యాక్గ్రౌండ్లో ఎంతో రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మా ఈ రీసెర్చ్ అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ఆ ఒక్క సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. ఈ 7 ఉగ్రవాదుల్ని మన ఎన్ఐఏ అరెస్ట్ చేసిన వెంటనే అమెరికా రియాక్ట్ అయింది, యూక్రెయిన్ కూడా రియాక్ట్ అయింది. కానీ యూక్రెయిన్ ఇక్కడ కాస్త ఓవర్ యాక్షన్ చేసింది. వీళ్ళ దేశ సిటిజన్స్ భారతదేశంలో ఉగ్రవాద పనులు చేస్తూ అరెస్ట్ అయ్యారు అని వీళ్ళకి తెలిసినప్పుడు సరే దానిపైన ఒక ఇన్వెస్టిగేషన్ జరిపించి వాళ్ళు నిజంగా తప్పు చేసి ఉంటే శిక్షించండి అని చెప్పాలి. కానీ దానికి బదులు యూక్రెయిన్ ఏం చెప్పిందో తెలుసా? ఇండియా వెంటనే మా వాళ్ళను రిలీజ్ చేయండి, మీరు ఈ అరెస్ట్ గురించి మాకు చెప్పిన విధానం మాకు సరిగా అనిపించలేదు అంటూ అహంకారంతో మాట్లాడుతుంది. డైరెక్ట్గా ఇండియా చేసిన ఈ అరెస్ట్కి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తుంది. వీడికి సొంత దేశాన్ని కాపాడుకోవడం రాదు. దేశంలో జరుగుతున్న యుద్ధాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇన్ని రోజులు పవర్ని ఎంజాయ్ చేస్తూ ఎంతో కరప్షన్కి పాల్పడ్డాడు. వీడి బండారం మొత్తం రాబోయే రోజుల్లో బయటపడబోతుంది. అలాంటి వీడు మన ఇండియాకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఇక అమెరికా ఎలా రియాక్ట్ అయింది అంటే వీళ్ళు చాలా న్యూట్రల్గా సాఫ్ట్గా మాట్లాడారు. ఎస్, మేము ఈ అరెస్ట్ గురించి విన్నాము, దానిపైన ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయండి, మేము ఇప్పుడే దీనిపైన కామెంట్ చేయలేము, వీళ్ళు నిజంగా తప్పు చేశారని తెలిస్తే శిక్షించండి అంటూ న్యూట్రల్గా రియాక్ట్ అయ్యారు. ఇది మాట్లాడే పద్ధతి. ట్రంప్ వీడి కంటే తలపొగరు కలిగిన వ్యక్తి, బట్ స్టిల్ అమెరికా నుంచి చాలా సాఫ్ట్ అండ్ న్యూట్రల్ రెస్పాన్స్ వచ్చింది. ఇక మెయిన్ టాపిక్, ఈ ఉగ్రవాదులు మన దేశంలో ఏం చేస్తున్నారు, వీళ్ళను మన ఎన్ఐఏ ఎలా పట్టుకుంది అనే విషయానికి వస్తే, వెస్టర్న్ దేశాల నుంచి టూరిస్టులు మన ఇండియాలోకి చాలా ఈజీగా ఎంటర్ అయిపోవచ్చు. టూరిస్ట్ వీసా మన ఇండియా అమెరికన్స్కి, ఇతర వెస్టర్న్ దేశాల ప్రజలకి చాలా ఈజీగా ఇచ్చేస్తుంది. ఎందుకంటే వీళ్ళలో చాలామంది రియల్ టూరిస్టులే ఉంటారు. మన ఇండియాకు వచ్చి మన దేశం మొత్తం తిరుగుతూ ఉంటారు. ఇలాంటి వాటిని మన ఇండియా ప్రమోట్ కూడా చేస్తుంది. అయితే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఈ 7 టూరిస్ట్ వీసా పైన మన ఇండియాలోకి ఎంటర్ అయ్యారు. ఇండియాలో దిగిన వెంటనే మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు బయలుదేరారు. ఎస్పెషల్లీ మీరు ఇక్కడ మ్యాప్లో చూసినట్టయితే మిజోరాం రాష్ట్రానికి వెళ్ళారు. మిజోరాంకి ఈ మయన్మార్కి దాదాపు 510 కిలోమీటర్ల బార్డర్ ఉంది. మన ఈ నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో బార్డర్స్ని గార్డ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఈ ప్రాంతాలన్నీ దట్టమైన అడవులు, కొండ ప్రాంతాలతో ఉంటాయి. ఇక్కడ బార్డర్ పెట్రోలింగ్ ప్రాపర్గా జరగదు. అందుకే ఇల్లీగల్ స్మగ్లింగ్ ఇక్కడ ఎక్కువగా జరుగుతుంది. అయితే మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో కొన్ని స్పెషల్ ప్రొటెక్టెడ్ జోన్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళాలి అంటే భారతీయులైన మనం కూడా స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి. కానీ వీళ్ళు అలాంటి ఏ పర్మిషన్ తీసుకోకుండా మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లోకి ఎంటర్ అయి మిజోరాం నుంచి మయన్మార్ బార్డర్ దాటి అక్కడ ఉన్న మిలిటెంట్ గ్రూప్స్కి అడ్వాన్స్ మిలిటరీ డ్రోన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే డ్రోన్స్ని శత్రువులపైన ఏ విధంగా వాడాలి, ఎలా టార్గెట్ చేయాలి, ఎఫెక్టివ్గా అటాక్ ఎలా చేయాలో వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ ఉగ్రవాదులు యూరప్ నుంచి అడ్వాన్స్ మిలిటరీ డ్రోన్స్ని మన ఇండియాకు తీసుకువచ్చి ఇండియా నుంచి మిజోరాం బార్డర్ ద్వారా ఇల్లీగల్గా మయన్మార్లో ఉంటున్న మిలిటెంట్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఈ మిలిటెంట్లు మన ఇండియా పైన అండ్ మయన్మార్ ప్రభుత్వం పైన దాడులు చేస్తూ ఉంటారు. బార్డర్ ఏరియాలో గొడవలు క్రియేట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు. మీకు గుర్తుందా, కొన్ని సంవత్సరాల క్రితం మణిపూర్లో విపరీతమైన వైలెన్స్ క్రియేట్ అయింది.
అక్కడ ఉన్న ప్రజలు గ్రూప్స్గా డివైడ్ అయి ఒకరిపైన ఒకరు దాడులు చేసుకున్నారు. చివరికి అది హిందూ క్రిస్టియన్ వైలెన్స్గా మారింది. ఆ సమయంలో కూడా ఈ అమెరికాకు చెందిన కొంతమంది ఉగ్రవాద మైండ్ సెట్ కలిగిన వాళ్ళు అక్కడికి వచ్చి మరింత వైలెన్స్ జరగడానికి వెపన్స్ని ప్రొవైడ్ చేయడం, డ్రోన్స్ని ప్రొవైడ్ చేయడం చేశారు. అయితే ఇప్పుడు దానికంటే అడ్వాన్స్ లెవెల్లో మిలిటరీ డ్రోన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, ప్రజెంట్ మోడర్న్ వార్ఫేర్లో డ్రోన్స్ చాలా ఇంపార్టెంట్గా మారాయి. ఈ డ్రోన్సే ఎక్కువగా డ్యామేజ్ని క్రియేట్ చేస్తున్నాయి. మీరు రష్యా యుక్రెయిన్ యుద్ధం చూసుకున్నా, ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధం చూసుకున్నా డ్రోన్స్ ఎక్కువ డ్యామేజ్ని క్రియేట్ చేస్తున్నాయి. అన్ని దేశాలు డ్రోన్స్ వైపే ఎక్కువగా ఇంట్రెస్ట్ని చూపిస్తున్నాయి. అలాంటి టైంలో ఈ మిలిటరీ డ్రోన్స్ని ఈ వెస్టర్న్ దేశాల ఉగ్రవాదులు మన దేశానికి అగెన్స్ట్గా పనిచేసే ఈ మిలిటెంట్ గ్రూప్స్కి ఎందుకు ఇస్తున్నారు? ఇక్కడ అమెరికా మన భారత్కి అగెన్స్ట్గా ఏదైనా పెద్ద కుట్రను ప్లాన్ చేస్తుందా? ఎందుకంటే ఇక్కడ అరెస్ట్ అయిన ఈ మాథ్యూ గాడు సాధారణ వ్యక్తి కాదు. వీడు అమెరికా సీక్రెట్ ఏజెన్సీ CIA అండర్లో పనిచేసిన ఏజెంట్. వీడు అమెరికన్ గవర్నమెంట్తో కలిసి పనిచేయడు. అమెరికన్ మిలిటరీలో మెంబర్ కూడా కాదు. CIA ఏజెంటా అంటే అది కూడా కాదు. అఫీషియల్గా వీడు ఎవరితో కనెక్ట్ అయ్యి లేడు. కానీ వీడు అమెరికా అండర్లో పనిచేసే ఒక ఇంపార్టెంట్ అసెట్. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే, అమెరికా లిబియా పైన అటాక్ చేసినప్పుడు, సిరియా పైన అటాక్ చేసినప్పుడు, రీసెంట్గా వెనుజులా పైన అటాక్ చేసినప్పుడు వీడు ఆ దేశాల్లో అమెరికా కోసం సీక్రెట్ ఏజెంట్ లాగా పనిచేశాడు. అక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని అమెరికన్ మిలిటరీకి ప్రొవైడ్ చేసేవాడు. ఇప్పుడు మీలో కొంతమంది చెప్తారు, బ్రదర్ ఈ విషయాలని నీకెలా తెలుసు అని. వీడే స్వయంగా చెప్పాడు. వీడికి ట్విట్టర్లో ఒక అఫీషియల్ పేజ్ కూడా ఉంది. మీరు ఇక్కడ చూడవచ్చు, దాదాపు 5,80,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఇక్కడ నాకు అన్యూజువల్గా అనిపించిన విషయం ఏమిటంటే, వీడు 3,80,000 మందిని ఫాలో అవుతున్నాడు. జనరల్గా మనం 100 మందిని, 1000 మందిని, వరస్ట్ కేసులో 10,000 మందిని ఫాలో అవుతాము. కానీ దాదాపు 4 లక్షల మందిని ఎవరైనా ఫాలో అవుతారా? అందుకే వీడి పనులు కాస్త తేడాగా ఉన్నాయి. అయితే వీడే స్వయంగా వెనుజులా ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఒక ట్వీట్ని పెట్టాడు. అందులో చెప్తున్నాడు, వెనుజులాలో అమెరికా ఈ మాదురోని కిడ్నాప్ చేసే ముందు నన్ను ఆ దేశంలో డిప్లాయ్ చేశారు. నేను సీక్రెట్ ఆపరేషన్ని అక్కడ చేసేవాడిని. 2019 నుంచి ఈ ప్లానింగ్ జరుగుతుంది అని చెప్తున్నాడు. ఆ తర్వాత వీడు కింద నెక్స్ట్ మేము ఇరాన్ అండ్ బర్మా అంటే మయన్మార్ని ప్రీవియస్లో బర్మా అని పిలిచేవారు. వీటితో పాటు మిగతా ఏషియా దేశాల్ని టార్గెట్ చేస్తాము. వీఆర్ కమింగ్ ఫర్ యూ. మిమ్మల్ని రష్యా ఎక్కువ కాలం కాపాడలేదు అంటూ వార్నింగ్ ఇస్తున్నాడు. అంటే ఇక్కడ వీడు ఇండైరెక్ట్గా మన ఇండియాను టార్గెట్ చేస్తున్నాడా? వీళ్ళ ప్రధాన ఎజెండా ఏమిటంటే, ఏ దేశంలో అయితే డెమోక్రసీ లేకుండా డిక్టేటర్షిప్ లాంటి పాలన ఉంటుందో దాన్ని తొలగించి ఆ దేశంలోకి డెమోక్రసీ తీసుకురావడం అంట. అమెరికా కూడా ఇలాంటి అబద్ధాలు చెప్పే వాళ్ళకు అగెన్స్ట్గా మాట్లాడే దేశాలపైన దాడులు చేస్తుంది. ఆ దేశాల్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. ఇక అమెరికా మయన్మార్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది అనే విషయానికి వస్తే, మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను. 2021లో మయన్మార్ మిలిటరీ అక్కడి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం పైన తిరగబడి అధికారం మొత్తాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకుంది. అప్పటి నుంచి ఈ మయన్మార్ని మిలిటరీయే రూల్ చేస్తుంది, సేమ్ పాకిస్తాన్ లాగా. కానీ పాకిస్తాన్లో మిలిటరీ రూల్ నడుస్తుంది అని వాళ్ళు ఒప్పుకోరు, కానీ మయన్మార్లో ఓపెన్గా ఒప్పుకుంటారు. అండ్ ఈ మయన్మార్ చైనాకి ఫుల్ సపోర్ట్ని ఇస్తుంది. అది అమెరికాకు ఇష్టం లేదు. అందుకే అమెరికా ఈ విధంగా మిలిటరీ దేశ ప్రభుత్వాన్ని టేక్ ఓవర్ చేయడం కరెక్ట్ కాదు, మేము దీన్ని ఒప్పుకోము అంటూ ఈ మయన్మార్ దేశం పైన అనేక శాంక్షన్లు విధించింది. నిజంగానే మయన్మార్లో మిలిటరీ టేక్ ఓవర్ జరిగినప్పుడు ఎన్నో ప్రొటెస్టులు జరిగాయి. స్టూడెంట్స్ రోడ్డు మీదకి వచ్చారు. అక్కడ మిలిటరీ పవర్ఫుల్ కాబట్టి అందరినీ కంట్రోల్ చేసింది. ఎదురు తిరిగిన చాలా మందిని చంపేశారు కూడా. అలా జరిగి ఇప్పటికీ 5 సంవత్సరాలు అవుతుంది. ప్రజెంట్ ఈ దేశం కాస్త నార్మలైజ్ అయ్యింది. బట్ అక్కడ పరిపాలన మాత్రం మిలిటరీ అండర్లో క్రూరంగానే ఉంది. ఆ దేశంలో ఎటువంటి డెవలప్మెంట్ జరగట్లేదు. అయినా కూడా మయన్మార్కి చైనా ఫుల్ సపోర్ట్ ఉంది. చైనా సపోర్ట్తోనే ఈ దేశంలో మిలిటరీ ఆపరేట్ అవుతుంది. రేపు అవసరం వస్తే చైనా ఈ మయన్మార్ని అమెరికాకు అగెన్స్ట్గా, ఈవెన్ మన ఇండియాకు అగెన్స్ట్గా కూడా యూజ్ చేయగలదు. అందుకే అమెరికా ఈ దేశాన్ని టార్గెట్ చేస్తుంది. ఇక మనకు మయన్మార్కు ఎటువంటి సంబంధాలు ఉన్నాయనే విషయానికి వస్తే, మనకు మయన్మార్తో గొడవలు ఏమీ లేవు. కానీ ఈ దేశం నుంచి రోహింగ్యాలు అంటే ఇల్లీగల్ ముస్లింలు మన దేశంలోకి ఎక్కువగా వస్తూ ఉంటారు. అదే మన ప్రధాన సమస్య. అలాగే మయన్మార్ గవర్నమెంట్కి అగెన్స్ట్గా పోరాడే అనేక మిలిటెంట్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు మన బార్డర్ ఏరియాలో ఉన్న దట్టమైన అడవుల్లో ఆపరేట్ అవుతూ ఉంటారు. వీళ్ళు చాలాసార్లు మన ఇండియాకు అగెన్స్ట్గా కూడా దాడులు చేస్తూ ఉంటారు. అందుకే ఇండియా అప్పుడప్పుడు ఈ ప్రాంతంలో సర్జికల్ స్ట్రైక్ చేసి ఈ మిలిటెంట్స్ని మన బార్డర్ నుంచి తరిమేస్తూ ఉంటుంది.
ఈ బార్డర్ ఏరియాలో ఆపరేట్ అవుతున్న మిలిటెంట్స్ మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్ని ఆక్యుపై చేసి ఇండిపెండెంట్ కంట్రీగా మార్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అలాంటి ఉగ్రవాదులకు ఇప్పుడు ఈ అమెరికా సపోర్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఉగ్రవాదులు వాళ్ళకే డ్రోన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. మన దేశంలోని కొంతమంది ఎక్స్పర్ట్లు చెప్పేది ఏమిటంటే అమెరికా ఖచ్చితంగా ఏదో పెద్ద కుట్రను ప్లాన్ చేస్తుంది. అమెరికా సీక్రెట్ ఏజెన్సీ CIA మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలని టార్గెట్ చేస్తుంది. అమెరికా పైన మనతో ప్రేమగా మాట్లాడుతూనే బ్యాక్గ్రౌండ్లో ఏదో కుట్ర ప్లాన్ చేస్తుంది అని చెప్తున్నారు. మీ అందరికీ తెలుసు, బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడానికి అమెరికా CIA కారణం. ఈ విషయాన్ని స్వయంగా షేక్ హసీనానే చెప్పింది. నేపాల్లో కూడా అక్కడ ఉన్న యువకుల్ని రెచ్చగొట్టడంలో అమెరికా పాత్ర ఉంది అని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు వీళ్ళు మయన్మార్ని టార్గెట్ చేస్తున్నారు. మన దేశంలో కూడా యువకుల్ని రెచ్చగొట్టడానికి, ఎస్పెషల్లీ జెన్జీని రెచ్చగొట్టడానికి CIA చాలా ప్రయత్నాలు చేసింది. మణిపూర్లో జరిగిన వైలెన్స్ 1 సంవత్సరం పాటు కంటిన్యూ అయింది. భారత్ లాంటి ఒక మిలిటరీ పవర్ ఒక చిన్న రాష్ట్రంలోని వైలెన్స్ని కంట్రోల్ చేయలేకపోయింది అంటే మీరు నమ్ముతారా? అలా జరిగింది అంటే బ్యాక్గ్రౌండ్లో విదేశీ శక్తులు ఆ వైలెన్స్ని కంటిన్యూగా సపోర్ట్ చేస్తున్నాయని అర్థం. లేకుంటే మన మిలిటరీకి దీన్ని ఆపడం ఎంతసేపు చెప్పండి. అలాగే మన దేశానికి నార్త్ బార్డర్ అయిన లడాఖ్లో కూడా అక్కడి ఒక సోకాల్డ్ సైంటిస్ట్ యువకుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఏకంగా ప్రభుత్వ ఆఫీసుల్ని టార్గెట్ చేసి దాడులు జరిగేలా చేశాడు. ఇతనికి ఫండింగ్ చాలా దేశాల నుంచి వచ్చింది. దానికి సంబంధించిన ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి. మనోడికి చైనాతో కూడా కనెక్షన్స్ ఉన్నాయి. కానీ ఆ ఫండింగ్ని ఇతను ఎలా చూపిస్తున్నాడో తెలుసా? మేము చేసే రీసెర్చ్కి విదేశాల నుంచి ఈ డబ్బు వస్తుంది, ఇది మేము ఇల్లీగల్గా ఉపయోగించే ఫండింగ్ కాదు అని చెప్తున్నాడు. మీలో చాలామంది ఇతన్ని ఒక సైంటిస్ట్ అని, ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ అని నమ్ముతూ ఉండవచ్చు. కానీ ఖచ్చితంగా ఇతని వెనుక ఇండియాకు అగెన్స్ట్గా పనిచేసే విదేశీ శక్తులు ఉన్నాయి. ఆ విషయాన్ని నేను ఇప్పుడే ప్రూవ్ చేయలేను, కానీ టైం వస్తుంది, మొత్తం బయటపడతాయి. ఎందుకంటే ఇతను ఇచ్చే ఇంటర్వ్యూలు చూడండి, ఇతని మాటలకు చేసే పనులకు సంబంధం ఉండదు. ఓవరాల్గా చెప్పేది ఏమిటంటే ప్రజెంట్ మన ఇండియా ఎదుగుతున్న తీరు ప్రపంచంలోని చాలా దేశాలకు ఇష్టం లేదు. ఎస్పెషల్లీ ప్రజెంట్ సూపర్ పవర్గా చెప్పబడే అమెరికాకు అండ్ చైనా, ఈ రెండింటికి ఇష్టం లేదు. వాళ్ళు ఇతర దేశాలని ఎదగనివ్వరు. రీసెంట్గా అమెరికా ఓపెన్గా మేము ఇండియాను ఎదగనివ్వము అని వార్నింగ్ ఇచ్చింది. అలాంటి నక్కబుద్ధి కలిగిన దేశాన్ని మనం ఎందుకు నమ్ముతాం చెప్పండి? కాబట్టి ఇది కేవలం బిగినింగ్ మాత్రమే. ఇలాంటి వెస్టర్న్ ఉగ్రవాదులు రాబోయే రోజుల్లో చాలామంది ఎక్స్పోజ్ కాబోతున్నారు. మన ఇండియా నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో కాస్త అలర్ట్గా ఉంటే మంచిది. ఇక్కడ మన ఇండియా స్టాండ్ చాలా క్లియర్. అమెరికా మయన్మార్లో ఎటువంటి ఆపరేషన్ చేసుకున్నా మనకు సంబంధం లేదు. కానీ దానికి మన ఇండియాను యూజ్ చేయకూడదు. ఇండియా నుంచి ఇలాంటి ఉగ్రవాద పనులు చేస్తే రేపు మయన్మార్కు మనకు గొడవలు జరిగే అవకాశం ఉంది. ఏమో, అమెరికా ప్లాన్ కూడా అదే కావచ్చు. ఇండియా ఎదగకుండా మనకు అన్ని వైపులా శత్రువుల్ని క్రియేట్ చేయడమే అమెరికా లక్ష్యం కూడా కావచ్చు. ఎందుకంటే అమెరికా ఇక్కడి నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ జరిగే గొడవలు వాళ్ళకు ఏమాత్రం ఎఫెక్ట్ చేయవు. కానీ ఇమీడియట్ ఎఫెక్ట్ మన ఇండియా పైన ఉంటుంది. కాబట్టి అమెరికా మయన్మార్లో ఏదైనా ఆపరేషన్ చేయాలి అనుకుంటే డైరెక్ట్గా బోట్స్ ద్వారా వాళ్ళ ఏజెంట్లను ఆ దేశంలోకి పంపాలి, లేదా మిలిటరీ హెలికాప్టర్ల ద్వారా పంపించాలి. కానీ ఇండియాను యూజ్ చేయకూడదు. యూజ్ చేస్తే ఇలాంటి అరెస్టులు మరిన్ని జరుగుతాయి. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమెరికా కూడా ఒక ఉగ్రవాద దేశమే అని వాళ్ళ పరువు పోతుంది. మీకు గుర్తుందా, ఖాళిస్తానీ ఉగ్రవాదులు కెనడా, అమెరికాలో ఆపరేట్ అవుతూ ఉంటారు. అయితే వీళ్ళను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు టార్గెట్ చేసి ఎలిమినేట్ చేస్తున్నారు. అలాంటి ఒక ఖాళిస్తానీ ఉగ్రవాదే ఇదిగో ఈ చిల్లరగాడు గురుపత్వంత్ సింగ్ పన్ను. వీడు నిజానికి చూడడానికి ఒక జోకర్లా ఉంటాడు. కానీ ఇండియాకు అగెన్స్ట్గా ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తాడు. ఇండియాలో బాంబులు పేలుస్తాము, విమానాన్ని కూల్చేస్తాము అంటూ వార్నింగ్ ఇస్తాడు. వీన్ని లేపేయడానికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నం చేసి అమెరికన్ పోలీసులకు దొరికిపోయారు. అందులో ఒక వ్యక్తి నిఖిల్ గుప్తా. అయితే ఈ వ్యక్తి అమెరికాలోనే ఉంటూ అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను ఖాళిస్తానీ ఉగ్రవాదుల్ని అంతం చేసే ప్రయత్నంలో అక్కడి పోలీసులకు దొరికిపోయాడు. ఇతనికి మన ఇండియాకు ఎటువంటి కనెక్షన్ లేదు. కానీ అమెరికా ఈ కుట్ర చేసింది ఇండియన్ సీక్రెట్ ఏజెన్సీ అయిన రా అంటూ మనల్ని వరల్డ్ స్టేజ్ పైన అవమానించే ప్రయత్నం చేసింది. ఇండియా చాలా క్లియర్గా ఈ ఆపరేషన్కు మాకు సంబంధం లేదు అని చెప్పిన వరల్డ్ మీడియా వాళ్ళు మన ఇండియాను టార్గెట్ చేశారు. ఇప్పుడు ఈ అమెరికన్ ఉగ్రవాది రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. మరి ఇప్పుడు అమెరికా ఏం చేయబోతుంది? మనం కూడా అమెరికాను సేమ్ లెవెల్లో అవమానించాలా? అసలు అమెరికా తమ ప్రైవేట్ సీక్రెట్ ఏజెంట్లను మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో ఎందుకు డిప్లాయ్ చేస్తుంది?
వీళ్ళు పెద్ద లెవెల్లో ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? మీకేమనిపిస్తుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.